UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణ రావడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షతోనే అసత్య ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయించి ఉంటారని నెల్లూరు అహ్మద్ నగర్ లో ఉంటున్న జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. నెల్లూరులో పుట్టి పెరిగి కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ అందరితో మంచిగా ఉంటూ నలుగురికి సేవ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెబుతున్నారు. అందరి మంచి కోరుకునే జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అంటున్నారు. జానీ మాస్టర్ వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమరుద్దీన్ అందిస్తారు. ప్రస్తుతం మన నెల్లూరులోని బోడిగాడ్ తోట అహ్మద్ నగర్ లో ఉన్నాం. ఇక్కడే జానీ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడి నుంచే బయలుదేరి హైదరాబాద్ కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ డాన్స్ మాస్టర్ గా ఇక్కడ ఫస్ట్ ఎవరు ఏమని సాకారు, వాళ్ళ అత్తున్నారు, వాళ్ళ సొంత మేనత్తున్నారు, అంత మాట్లాడడానికి మా చెప్పండి. జానీ మాస్టర్ ఇక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలయ్యారు? మా ఇళ్ళ కాడి నుంచి ఇక్కడనే వాళ్ళ ఇల్లు కూడా. మా తమ్ముడు కొడుకే జానీ, ఇక్కడనే ఉన్నాడు. పనికి కూడా పంపించాం, పని చేయలేవాడు. ఈ డాన్సర్లు తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్న కుట్టాడు కూడా కొట్టాడు. మేము చెప్పే వద్దురా నాయన ఇదే పని రాని వాడు ఇన్నేలే కాబట్టి అట్నే డాన్స్ చేస్తా హైదరాబాద్ చేరాడు. అది కూడా మాకు తెలీదు. వాళ్ళ నాన్న కాడికి వచ్చాడు, నాకు డబ్బులు కావాలా 1,00,000 రూపాయలని. వాళ్ళ నాన్న మా ఇళ్ళ కాడికి వచ్చాడు. ఏందమ్మా ఈడు ఇట్లా అంటున్నాడంటే ఏమన్నా సరే నాకేం తెలుసురా, నువ్వే చెప్పి నువ్వే సమాధానం చెప్పు అని నేనన్నా. వాడు 1,00,000 రూపాయలు ఏమో ఇచ్చి ఓవరాల్ కార్డు అంట, ఏం కార్డు, మొదటం కార్డు అది తీసుకుని ఆడ పోయి చేరాడు. ఆడ చేరి ఆడ బాగానే ఉన్నాడు. మా ఇళ్ళకు కూడా వస్తున్నాడు, మాకు డబ్బులు ఇస్తున్నాడు. మా అల్లుడు చచ్చిపోతే డబ్బులు ఇచ్చాడు, మా ఆయన చచ్చిపోయిన డబ్బులు ఇచ్చాడు. మసీద్కి ఒక 50,000 ఇచ్చాడు. మసీద్లో ఏందో పొయ్యి ఉందని చెప్పి అక్కడ వాళ్ళు పెద్దోళ్ళకి అందరికీ తెలుసు. వాడు మంచోడు, ఒక తాగుబోతుడు కాదు, ఒక బీడీ సిగరెట్ కూడా పెద్దోళ్ళ ముందర నిలబడి తాగడు, అంత మంచోడు. మరి ఎందుకు చేస్తుండ్రో, వాడు బాగుపడుతున్నాడు అని చూడలేక చేస్తుండ్రో ఏందో మాకే అర్థం కావటం లే. మాట అన్న మాట ఆడోళ్ళు మాట్లాడుకుంటుంటే నిలుసుకోడు. అటు వాడు ఇట్లా చేస్తాడా? వాడు బాగా చదువుకున్నవాడు, నవాసిపోయేవాడు, వాడు చేస్తాడు ఈ పనుల. ఇది కావాలని చేశాడు నాయన, వాడి మీద కావాలని చేస్తున్నారు. మరి ఏందో ఆ దేవుడే ఉన్నాడు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. జానీ మాస్టర్ ఇక్కడే పుట్టి పెరిగాడు. అసలు జానీ మాస్టర్ ఎలాంటి వాడు అనేది కొంతమంది చెప్పండి. జానీ మాస్టర్ చాలా మంచి కుర్రోడు. చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు. అయినా కూడా అతని మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఇది మంచిది కాదు. ఏదో కావాలని చెప్పి ఇది ఏంటంటే సినిమా ఫీల్డ్ లో ఉండేది ఒకరి ఎదుగుదల చూసుకొని ఇంకొకరికి ఈర్ష్య, మనం పైకి వచ్చేయాలని చెప్పి అతను చిన్నతనం నుంచి మా పాఠ్యపక్ష అహ్మద్ నగర్ ఏరియాలో ఉన్నాడు. మంచి పిల్లోడు, చదువుకోకపోయినా సంస్కారం, మంచి గుణం, ఒక దాన గుణం కూడా ఉంది ఆ అబ్బాయి కాడ. మంచోడు. చచ్చిపోతే కూడా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ బంధువుల్లో కాదు, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళకి మంచి చెడ్డ చూడడం కానీ ఇది చేస్తాడు. రంజాన్ నెల పూర్తి నెల ఉపవాసాలు ఉంటాడు. పేద సాధకి ఏమన్నా ఇస్తాడు. ఇలాంటి కుర్రోడి పైన ఇవన్నీ రావడం చాలా బాధాకరమైన విషయం. నేను నిన్న పేపర్లో కూడా చూశాను. ఈ విధంగా వేస్తున్నారంటే అది లోపల ఏదో వాళ్ళది లోపల కక్షలు ఉన్నాయో లేకుంటే ఏమైనా ఉన్నాయో, ఏరే విషయాలు వాళ్ళు మనసులో పెట్టుకుని. మెయిన్ ఏంటంటే నాకు మా మనసులో వస్తుండేది, ఆ అబ్బాయి ఎదుగుదల చూసి వేరే వాళ్ళు ఓర్చుకోలేక ఏదో ఒక ప్లాన్ చేసి ఒక అమ్మాయిని పాచికలాగేసి ఆ అమ్మాయి వల్ల ఇతన్ని నాశనం చేశారని చెప్పి దీంతో అది జరుగుతుందని చెప్పి నేను చెప్తాను. జానీ మాస్టర్ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు మీరు అతని మానసికంగా ఆయన మనసు ఎలాంటిది? చాలా మంచి మనసు, చాలా మంచి పిల్లోడు జానీ. వాళ్ళు ముగ్గురు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. వాళ్ళ నాన్న కూడా క్రమశిక్షణగా పెంచాడు. చదువు తక్కువ అయినా కూడా చాలా మంచి గుణస్తుడు. మీరు ఇక్కడ కాదు, నెల్లూరు జిల్లా మొత్తంలో అడిగి కనుక్కోండి. వాడి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా మంది చెట్టుకుంట రోడ్లు ఆడ కూడా ఉన్నారు. ఎవరు ఏందనేది వాళ్ళు చెప్పేస్తారు. అంత మంచోడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం, ఇలాగ రాయడం, పేపర్లలో ఇలాగ టీవీల్లో చూపించడం ఇది అంత మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నా.
మరి ఇంత కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ జానీని మేము పక్కనే ఉండి మేము చూసాం. జానీ ఎలాంటి వాడు అని మాకు చెప్పమ్మా. జాని మంచోడయ్యా. జాని ఎలాంటి వాడు అయింది ఏమైంది, వాడు పుట్టినప్పటి నుంచి వాడు చిన్న బిడ్డప్పటి నుంచి మా ఇళ్ళల్లో తిరిగినాడు, అక్కడ ఉన్నాడు. మంచోడు వ్యక్తి, మంచోడు కావాలని చేస్తుండ్రు అంతవరకు. వాడు ఇది ఎదుగుతున్నాడని ఎదుగుదల లేకుండా చేయాలని ఇట్లా కుట్రతో ఇట్లా చేస్తున్నాడు. అది ఇప్పుడు మరి వాళ్ళ సొంత వాళ్ళ వదిన ఉన్నారు, ఆయన మాట్లాడాలి చెప్పండి. बस करने वाले हैं हमें उन्होंने असल वैसे इनके काम आकर तेज बनता नहीं असल उन्होंने नमाज पढ़ के नमाज दार हाँ हमारे मरद गुजर गए थे भी आगो मत मटी से भी करें आपको उन्होंने हर एक जिने को भी पैसे दे देते हाँ हर एक जिने अब पार्टी में खड़ को होगा कुछ नहीं क्या तो दिल में रख ले को लगा क्या तो काटते हैं कि हाँ సో ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ ఇక్కడ నుంచి ఎదిగి ఇక్కడే ఆడుకున్నాడు, ఇక్కడే మొత్తం ఈ వీధుల్లోనే తిరిగాడు, కింద కావ గట్టుల్లో ఆడుకున్నాడు అని చెప్తున్న వాళ్ళ సొంత అమ్మమ్మ కానీ వీళ్ళందరూ చెప్పే మాట ఇది. ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తి అసలు ఈయన ఎదగుతున్నాడు కాబట్టి రాజకీయంగా వీళ్ళని ఇట్లా పాండాలు చేయాలని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.